పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో జగన్ ఓటమికి ఎదురుదెబ్బగానే చూడాలా? దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని ఆదరించిన ఓటర్లలో సడన్గా మార్పింది. ఈ ఎన్నికలతో జగన్ కంచుకోట బద్దలైనట్లుగానే భావించాలా? ఈ బైపోల్ ప్రభావం రాబోయే ఎన్నికల మీద ఉంటుందా? జగన్ ఇలాకాలో టీడీపీ జెండా పాతడానికి ఈ ఉప ఎన్నిక విజయం దోహదం చేస్తుందా? అధికార బలాన్ని ఉపయోగించి ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందంటున్న వైసీపీ వాదనలో వాస్తవం ఎంత? చిన్న జడ్పీటీసీ ఎన్నిక ఎలాంటి సంకేతాలను పంపించింది? పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో పసుపు జెండా రెపరెప. హోరాహోరీగా సాగిన సమరంలో సైకిల్ పార్టీ విక్టరీ. జగన్ కంచుకోటలో టీడీపీ పాగా. వైసీపీకి డిపాజిట్లు గల్లంతు. సొంత ఇలాఖాలో ఓటమి జగన్కు గట్టి ఎదురుదెబ్బగానే చూడాలా? ఓటర్లలో ఈ మార్పుకు కారణమేంటి? అటు ఒంటిమిట్టలోనూ సైకిల్ పార్టీదే విజయ బావుట. అధికార బలంతో గెలిచారంటున్న వైసీపీ వాదనలో వాస్తవమెంత? పేరుకు జడ్పీటీసీ బైపోల్, కానీ అసెంబ్లీ ఎన్నికలను తలపించిన హోరాహోరీ ఫైట్. నువ్వానేనా అన్నట్టు తలపడిన అభ్యర్థులు, గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఎక్కడ్లేని హడావుడి మధ్య సాగిన ఎన్నికల ప్రచారం. అంతకు మించిన హైటెన్షన్ మధ్య పోలింగ్. ఇది పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సరళి. టీడీపీ వైసీపీ మధ్య డో ఆర్ డై అన్నట్టుగా జరిగిన బైపోల్ పోరులో చివరికి అధికార పక్షమైన సైకిల్ పార్టీదే పైచెయ్యి అయింది. జగన్ కంచుకోటగా భావించే పులివెందుల జడ్పీటీసీ బైపోల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ హయాం నుంచి ఆ కుటుంబం వెంట ఉన్న ఓటర్లు ఈ బైపోల్లో టీడీపీ వైపు నిలబడటం ఆసక్తికర పరిణామంగా మారింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన పులివెందుల ఒంటిమిట్టలో వైసీపీకి ఓటర్లు అనూహ్యమైన తీర్పునిచ్చారు. జగన్ అడ్డా పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. ఒంటిమిట్టలో ఘోర ఓటమిని ఆ పార్టీ మూటగట్టుకుంది. ఈ రెండు చోట్ల తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. సొంత జిల్లాలోనే వైఎస్ జగన్కు ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి. గురువారం జరిగిన బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో తొలి నుంచి టీడీపీ దూసుకువెళ్లింది. ప్రతి రౌండ్లో దూకుడు ప్రదర్శించింది. ఎమ్మెల్యే జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో వైసీపీని చిత్తు చేసింది. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6033 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ జడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉండగా 7,794 ఓట్లు పోలయ్యాయి. ఇందులో లతారెడ్డికి 6,716 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి 683 ఓట్లొచ్చాయి. 145 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. నోటాకు 11 ఓట్లొచ్చాయి. పులివెందుల నిన్నటి వరకు వైఎస్ జగన్ సామ్రాజ్యమిది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి, జగన్ తాత రాజారెడ్డి సామ్రాజ్యంగా పులివెందుల పేరు పడింది. ఎవరిని వైఎస్ కుటుంబం పోటీలో నిలిపితే వారే విజేత. నిన్నటిదాకా కూడా అక్కడ వారు ఎప్పుడూ వన్ సైడే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తాజాగా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు జగన్ కోటకు బీటలు వారేలా చేశాయి. అందువల్లే విజయం ఇప్పుడు టీడీపీ సైడ్ అయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి పులివెందుల ఉప ఎన్నిక అనేక కారణాల వల్ల జగన్ పార్టీకి చావు గెలుపు సమస్యగా మారింది. ఇక్కడ ఓడితే పార్టీ క్యాడర్కు ప్రతికూల సంకేతాలు వెళ్తాయని జగన్ అండ్ కో తీవ్రంగా మదనపడింది. జగన్ సూచనల మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. కడప జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా పోలింగ్ జరిగింది. జగన్ సొంత జిల్లా కావటం, అందులోనూ పులివెందులలో ఎన్నిక జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లున్నాయి. రాగిమానుపల్లె, అచ్చవెల్లి, ఎర్రవెల్లి, ఈ కొత్తపల్లె, కనంపల్లె పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో వైఎస్ కుటుంబానికి గట్టి అభిమానులున్నారు. వారంతా వైఎస్ కుటుంబం చెప్పిన మాటను జవదాటరు. గతంలో జరిగిన ఎన్నికలన్నీ ఇక్కడ ఏకపక్షమే. ఓటు ముఖం చూడని జనం చాలా మంది ఉన్నారు. ఆ పార్టీదే గెలుపు అని అందరూ అనుకున్నారు. పోలింగ్కు కొన్ని రోజుల ముందు వరకు ఇదే సీన్. అయితే అక్కడి నుంచి పరిస్థితి అనూహ్యంగా టీడీపీకి అనుకూలంగా మారటం మొదలైంది.
బీటెక్ రవి వైసీపీ నుంచి కీలక నేతలను టీడీపీలోకి తీసుకోవడంతో పోలింగ్ నాటికి టీడీపీ బాగా బలపడింది. అధికారంలో ఉన్నప్పుడు జగన్ తాడేపల్లికి మాత్రమే పరిమితం కావటం, క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చికి వచ్చి ప్రార్థనలు చేయటం, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి క్యాడర్ను కలవకుండా వెళ్లిపోవటమే క్యాడర్లో అసంతృప్తికి కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒంటిమిట్టలోనూ టీడీపీ విజయ దుందుబి మోగించింది. టీడీపీ అభ్యర్థి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై 6,267 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 20,467 ఓట్లకు గాను 19,836 ఓట్లు చెల్లాయి. 602 ఓట్లు చెల్లలేదు. 29 ఓట్లు నోటాకు పడ్డాయి. పోలైన ఓట్లలో టీడీపీకి 12,780 రాగా వైసీపీకి 6,513 వచ్చాయి. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను టీడీపీ గెలుచుకోవడంతో ఆ పార్టీలో మంచి జోష్ నెలకొంది. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కూటమి విజయం ఎంతో సంతోషాన్నిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయం సాధించిన లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డిలకు అభినందనలు తెలిపారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడం వల్ల ప్రజా తీర్పు స్పష్టంగా వెలువడిందని పవన్ పేర్కొన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబాటుతనానికి వీడ్కోలు చెప్పి అభివృద్ధికి ఆహ్వానం పలికారని మంత్రి నారా లోకేష్ అన్నారు. పులివెందులలో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని, ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం లభించిందన్నారు లోకేష్. ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న తీరును ప్రజలకు వివరించినాం. మీరు మార్పు కోరండి, మార్పు తీసుకురండి. 40 సంవత్సరాలుగా చేస్తే మీ సమస్యలు పరిష్కారం అయినాయా? ఒక అవకాశం మాకు ఇవ్వండి, మార్పు చేయండి. మీలో మీరు 2 సార్లు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఇంకా మీకు సమస్యలు ఉన్నాయంటే ఇన్నేళ్లు ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళు మీకు చేశారా చేయలేదా అనేది మీ మనసుతో ఆలోచించండి అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం కలిగించినాం. కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఓటు చేతికి వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగా ఈరోజు స్పందించి అద్భుత విజయం సాధించారు. నిన్నటి వరకు పులివెందులలో ఎన్నిక ఏదైనా విజయం వైఎస్ కుటుంబానిదే. కానీ తొలిసారి అక్కడ ప్రత్యర్థి పార్టీ విజయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. జగన్ సొంత ఇలాఖాలో వైసీపీ ఓటమి రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో పులివెందులలో గెలుపు కోసం టీడీపీ మరింత దూకుడుగా పనిచేసే అవకాశం ఉందంటున్నారు. ఈ విజయాన్ని కూటమి నేతలు ప్రజాస్వామిక విజయంగా చెప్పుకుంటే, వైసీపీ మాత్రం అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంతో గెలిచారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ విమర్శలు గుప్పిస్తోంది.